తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, నర్సింగ్ కాలేజీ చైర్పర్సన్, ఈసీ మెంబర్గా అనేక సేవలు అందిస్తూ దేశ దేశాలు తిరిగి అనేక మందికి లైఫ్ కోచ్, మోటివేషన్ స్పీచ్ ఇచ్చి అటు జైల్లో ఖైదీలకి ఇటు రక్షణ శాఖ పోలీసులకి కూడా చాలా మంచి మంచి మోటివేషన్ స్పీచ్ ఇచ్చి అనేక అపూర్వమైన సేవలు అందిస్తున్న డాక్టర్ జిఎల్కే దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం ఈ రోజున 18వ చౌపాయికి వెళ్లే ముందు ఆంజనేయ స్వామి వారు నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం, రుద్రరూపం, హనుమాన్ నమః నమః అంటే హనుమంతుల వారు ఒక దివ్య కాయంతో వాయుపుత్రుడు, సూర్యుడికి మిత్రుడు, అటువంటి ఆయన కరుణ మన మీద ఉండాలి అనేసి మనం ఈ శ్లోకం చదువుకుంటూ మనకి 17వ శ్లోకంలో తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వరభయ సభజగజాన, ఒక రామ మంత్రాన్ని ఒక మంత్రిలాగా ఒక రామ మంత్ర తారక మంత్రంతో విభీషణుడిని నువ్వు లంకకి అధిపతిగా చేశావు అని పొగిడితే, యుగ సహస్ర యోజన పరభానో లీల్యోతాహి మధురపల్ల జానో, పసిపిల్లడిగా ఉన్నప్పుడండి ఆయన పుట్టిన 3వ రోజు 4వ రోజు వైశాఖ దశమి రోజు పుట్టాడు. 4వ రోజు ఆయనకి ఆకాశంలో తెల్లవారు చూస్తే సూర్యుడు ఎర్ర పండులాగా కనిపించట, మామిడి పండులాగా. తల్లి ఏదో పాపం తేవడానికి వెళ్ళారు. ఈయన సరే వెళ్ళి ఆ పండు తెచ్చుకుని తినేద్దాం అనేసి నెమ్మదిగా ఇలా ఆకాశంలోకి వెళ్ళిపోతుంటే ఇంద్రుడు వాళ్ళందరూ భయపడిపోయి ఎవరు వచ్చేస్తున్నారు అనేసి ఒక వజ్రాయుధాన్ని వేయడము, ఆయనకి దవడకి దెబ్బ తగిలి హనుమ అనడము, వాయువుకి కోపం వచ్చి ఒక గుహలోకి వెళ్ళి వాయువుని స్తంభింపచేస్తే బ్రహ్మ, సూర్యుడు, తర్వాత ఇంద్రుడు, అందరూ అగ్ని, వరుణుడు అందరూ కూడా అనేక వరాలు ఇచ్చారట. వజ్రాయుధం ఏమీ చేయలేదు, యముడు నేనేమీ చేయను అనేసి చిరంజీవిగా ఉంటామని, అలాగే వరుణుడు నీరు ఏం చేయలేదని, అగ్ని ఏం చేయలేదని అనేక వరాలతోటి బ్రహ్మాండమైన శక్తియుక్తులు కలిగిన బాల హనుమ అనేక రామకార్యాలు సిద్ధింపచేసి ఈ రోజున సప్త చిరంజీవుల్లో ఒకరిగా మనతో పాటు ఉన్నారు అనేసి మనం అనే అందరూ భావిస్తున్నారు. యుగ సహస్ర యోజన పరభాను అంటే ఇక్కడ తులసీదాస్ గారు యుగం అంటే ఎన్ని సంవత్సరాలండి? ఒక యుగానికి మామూలుగా 12,000 సంవత్సరాలు. 12,000 సంవత్సరాలు అయితే ఒక యుగం. సత్యయుగం 12,000, తర్వాత త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం 12,000 సంవత్సరాలకి యుగం మారుతుందన్నమాట. అలా ఒక యుగ 12,000 సంవత్సరాలు. సహస్రం అంటే 1000, అంటే 12,000 ఇంటూ 1000. యోజనం అంటే కనుక ఇక్కడ మనకి మామూలుగా 8 మైళ్ళు, దాన్ని మనము కిలోమీటర్లో అయితే 12 ఇంటూ 8 కిలోమీటర్స్ అంటాం. అంటే 12,000 ఇంటూ 1000 ఇంటూ 16.8 కిలోమీటర్స్ లెక్క పెట్టిన ఆధునిక శాస్త్ర ప్రకారము 1,49,6,000 కిలోమీటర్స్ దూరము. మన తులసీదాస్ ప్రకారము 1,53,000, అంటే చాలా దగ్గర అనమాట. యావరేజ్ తీసుకుంటే 2 సమానం. అంటే మన ఖగోళ శాస్త్రానికి కానీ మన ఋషులకి మునులకి ఉన్న విజ్ఞానం ఎంత అంటే ఈ రోజున మనం టెలిస్కోపుల్లో చూసి చెప్పింది ఆ రోజున తులసీదాస్ గారు చెప్పారు అని అనుకోవచ్చు. చూసి చెప్పేశారు. యుగ సహస్ర యోజన పరభానం, ఆ దూరాన్ని ఎంత చక్కగా లెక్కబెట్టారు. భూమికి సూర్యుడికి అంత దూరంలో ఉన్న సూర్యుడిని పండుగ తెచ్చుకున్నాడు ఈ బాలభాస్కరుడు వెళ్ళిపోయి. సూర్యుడు కూడా నా తేజస్సులో 1% నీకు ఇస్తాను అన్నట్టు. అందుకని ఆయన ఎప్పుడు కూడా కమనీయ విగ్రహం, అంటే అలా బంగారం లాగా మెరిసిపోతూ ఉంటారట. మరి సూర్యుడు ఎంత మెరుస్తూ ఉంటాడు దివ్య కాంతితోటి, అలా హనుమంతుడు కూడా ఎప్పుడు చక్కటి బంగారు కాంతితోటి ఉంటారట. అయితే మనము మామూలుగా మా యొక్క సూర్యుడిని, ఇంద్రుడిని అనేక వరాలతో ఉన్న ఈ బాల హనుమ మరి చిన్నపిల్లడు చేష్టలు, కోతి చేష్టలు అంటాం కదండి. ఈయన అంత బలం వచ్చేసాక ఆ బలంతో సింహాలని తోకపట్టుకుని విసిరేయడం, మునులు ఋషులు వాళ్ళ యొక్క కౌపీనాలు చింపేయడం, వాళ్ళ యజ్ఞ ద్రవ్యాలన్నీ తిరగబోయడం, అలా అనేక రకాలైన అల్లరి పనులు చేస్తూ చిలిపి పనులు చేస్తూ ఉండేవారట. అయితే మనకి భృగుడు ఇతర మునులు చూసి ఈ బాలుడిగా ఉన్నాడు, ఇప్పుడే ఈయనకి ఇంత శక్తియుక్తులు అవసరం లేదు, ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఎవరైనా జ్ఞాపకం చేస్తే ఈయన శక్తి జ్ఞాపకం రావాలి, ప్రస్తుతము ఆయన శక్తి ఆయన మర్చిపోయేటట్టుగా వాళ్ళు ఒక చిన్న శాపం లాంటిది చెప్తారనమాట.
ఈయన శక్తి ప్రస్తుతం మర్చిపోవాలి, అవసరానికి ఎవరైనా గుర్తు చేస్తే ఆయన శక్తియుక్తులు ఆయనకు తెలుస్తాయి అని. అందుకని ఆయన శక్తి ఆయనకి తెలియదు. అందుకని ఆయన సుగ్రీవుడు వెనకాల నేను నీ సచివుణ్ణి అన్నట్టుగా వినయంగా తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడైతే రామ కార్యం కోసమో సముద్రాన్ని దూకాలి అని అన్నప్పుడు అందరూ చూస్తూ ఉంటారు. జాంబవంతుడు, అంగదుడు, మైందుడు అందరూ చూస్తూ ఉంటే ఆంజనేయ స్వామి అక్కడ కూర్చుని ఉంటాడు. ఎలాగా అంటే అప్పుడు చెప్తాడు జాంబవంతుడు, నీ శక్తి నీకు తెలీదు, నువ్వు సముద్రం దాటగలవు అని చెప్తాడు. పసిపిల్లడప్పుడే సూర్యుడు దాకా వెళ్ళిన మనిషి ఈ సముద్రం ఒక కప్పగెంతో, లేకపోతే మనకి ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాం గోషది అని అంటాం, అంటే మన ఆవు గిట్ట ఎంతుందో అంత చిన్నగా సముద్రాన్ని దాటేసట. అలాగా హనుమంతుల వారి యొక్క శక్తియుక్తులు అనేక రకాలుగా మనం ప్రశంసిస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే యుగాలకు కూడా బాల్యము, యవ్వనము, నడి వయసు, వృద్ధాప్యం ఉన్నట్టుగా చెప్తారు. దాన్ని ఒక చిన్న పోలిక, నిజమో కాదో నిజానికి మనము నిర్ధారించుకోలేకపోయినా ఎక్కడో చదివిన పోలిక ఏం చెప్తారంటే మనకి సత్యయుగంలో ఒక బాల్యం అనమాట. అంటే సత్యయుగంలో అప్పుడు బాల హనుమ ఉన్నారు, అమాయకంగా బాల్యంగా నిష్కల్మషంగా చిన్న ఆడుకోవడాలు అవన్నీ చేస్తూ ఉండేవారు. అది సత్యయుగంలో ఆ యుగం యొక్క బాల్యము అని చెప్తారు. అలాగే మనకి సత్యయుగం తర్వాత వచ్చింది ఏంటి అంటే త్రేతాయుగము. అంటే యవ్వనము, కాస్త శక్తియుక్తులు పెంచుకోవడము, పరిచయాలు ఇవన్నీ కూడా వస్తాయి అనేసి. అలాగే మనకి ద్వాపర యుగము, చక్కగా నడి వయసులో రావడము. ఆ యుగాన్ని బట్టి అక్కడ మనకి కృష్ణుడు లాంటి ఒక వ్యక్తి, అంటే కృష్ణుడు లాంటి దేవుడు ఒక మార్గదర్శకాన్ని చేయడం అర్జునుడికి, అవన్నీ కూడా మనము త్రేతాయుగంలో చూస్తాము. ఇక్కడ కలియుగం అంటే వృద్ధాప్యం అంటే రకరకాల ఆరోగ్య సమస్యలు, ఇతర మానసిక సమస్యలు అవన్నీ వస్తాయి. దాన్ని ఇక్కడ ఈ కలియుగానికి వాళ్ళు రిలేట్ చేయడం జరిగిందనమాట. కలియుగంలో అన్ని సమస్యలే కదా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. పుట్టడం సమస్య, పుట్టకపోవడం సమస్య, పెరగడం సమస్య, అన్ని సమస్యలే అన్నమాట. అలా ఈ యొక్క యుగాలకు కూడా బాల్య, యవ్వన, వృద్ధాప్యం అనేసి చెప్తూ ఉంటారనమాట. అది యుగధర్మం. అది అయితే బాల హనుమ అనేక రకాలైన బాలచేష్టలు చేసిన తర్వాత రాములు వారిని కలిసాక రాములు వారు భగవంతుడిగా జ్ఞానంతో గ్రహించి ఆయన దాసుడిగా మారి అనేక రామకార్యాలు సిద్ధించేటట్టు చేసిన ఆ హనుమ నమో మారుతిం రామదూతం నమామి, నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో వాయుపుత్ర, నమో బ్రహ్మత్రైజం, నమో శత్రు సంహారక వజ్రకాయం, నమో మారుతిం రామదూత నమామి నమామి. శ్రీ ఆంజనేయ నమస్తే నమస్తే, ప్రసన్నాంజనేయ నమస్తే నమస్తే. ఆ హనుమంతుల వారిని మనము మానవులము ఎంత కీర్తించినా సముద్రంలో నీటి బిందువు అంత కూడా ఆయన గుణగణాలు మనం తెలుసుకోలేము, వర్ణించలేం కదా. జై హనుమాన్. జై హనుమాన్.